తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై నిరసనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇండ్లున్న అనర్హులకే మళ్లీ ఇండ్లు మంజూరు చేశారన్నారు. మొదటి లిస్టులో తమ పేర్లు ప్రకటించి పట్టాలు ఇచ్చే సమయానికి తమ పేర్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇండ్లు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన లిస్ట్ లో వచ్చింది, మీరు ఏం మాట్లాడొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఇక్కడ పంచాయతీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని రమ్మన్నారు. అట్లా కూడా వచ్చి నేను అప్లికేషన్ ఇచ్చినా మీకు అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోమ్మా అన్న. ఇప్పుడు వచ్చి అడిగితే మీకు రాలేదు, తర్వాత రెండో వార్డుకి వచ్చింది, మూడోసారి వచ్చింది అని అన్నారు. ఖాళీ ప్లేస్ లో నన్ను నించోబెట్టి ఫోటో కూడా తీసుకొని పోయింది ఆ మేడం గారు. అయినా సరే ఎత్తా అమ్మా మీ పేరు ఉందమ్మా అని చెప్పి అన్నారు, కానీ మాకు మా లిస్ట్ లో మా పేరు రాలేదండి. ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నాం మేము. ఒకరికి కాకపోతే ఒకరికన్నా మాకు ఇద్దట్లో ఎవరికన్నా ఒకరికి వచ్చిద్దేమని కొరకని ఆశపడ్డాం, కానీ మా ఇద్దరికి ఎవరికి రాలేదు. అందుకే ప్రభుత్వాన్ని మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని మేము కోరుతున్నామండి. అర్హులైన వారికి, నిరుపేదలైన వారికి ఇల్లులు ఇవ్వకుండా చాలా మందికి అర్హత లేని వారికి ఇచ్చి అర్హత ఉన్న వారిని పక్కన పెట్టారు. ఏంటంటే ఇందిరమ్మ కమిటీ మా ఇష్టం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇదందరూ తక్షణమే అధికారులు స్పందించి ఇల్లుని విజిట్ చేసి చూసి అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేయాలని నిరుపేదలైన వారిని కోరుచున్నాం.